హాయ్ ఫ్రెండ్స్, ఇందాకే పెద్ద సినిమాలో ఒక పోస్టర్ అయితే రిలీజ్ అయింది. కలెక్షన్ పోస్టర్ అంటే అది. ఆ పోస్టర్ డిజైన్ చేయడానికి $30 అయినాయని నాకు ఒక ఇన్ఫో అయితే వచ్చింది. అసలు $30 అవసరమా కాదా అనే దాని గురించి మనం అయితే ఇప్పుడైతే మాట్లాడుకుందాం. మీరు కనుక మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ పోస్టర్ లో రామ్ చరణ్ గారి స్టిల్ గురించి మనం మాట్లాడుకుంటే, రామ్ చరణ్ గారు ఒకరినైతే కొడుతున్నాడు. కింద మట్టి అయితే ఉంది. ఇప్పుడు సినిమాకి కూడా మనం $30 పెట్టి అయితే వెళ్ళాను. నాకు సినిమా చూస్తున్నప్పుడు కూడా వచ్చిన డౌట్ ఏంటంటే, ఈ కుస్తీ ఈ ఫైట్లు ఏవైతే ఉన్నాయో అసలు మట్టిలోనే ఎందుకు ఆడించాలి? గాల్లో ఆడించవచ్చు కదా, ఆకాశంలో పెట్టొచ్చు కదా, మబ్బుల మధ్యలో పెట్టొచ్చు కదా. $30 కదా, మబ్బుల మధ్యలో పెట్టొచ్చు కదా, మట్టిలోనే ఎందుకు ఆడిచ్చారు? ఈ డౌట్ అయితే నాకు సినిమా చూస్తున్నప్పుడు అయితే వచ్చింది. కానీ ఇంకా చాలా పాయింట్స్ నేనైతే మాట్లాడాను కదా, వాటిలో ఇదైతే మర్చిపోయాను. ఇప్పుడైతే మాట్లాడుతున్నా. అసలు $30 తీసుకుని మట్టిలో ఆడించడం ఏంటండి? ఆకాశంలో మబ్బుల పైన కదా ఆడించాల్సింది. ఇంకెప్పుడు మారతారండి? హాలీవుడ్ రేంజ్ లో ఆలోచించండి. ఈ పోస్టర్ చూసాక నాకు ఇది గుర్తొచ్చిందండి. ఇంకా నెక్స్ట్, సౌత్ ఇండియాస్ నెంబర్ 1 గ్రాసర్ ఆఫ్ 2026 అంట. సర్లేండి, సినిమాటిక్ బట్టి 393 కోట్ల గ్రాస్ అంట. అసలు నాకు అర్థం కాక అడుగుతాను, చిన్నప్పటి నుంచి చూస్తున్నాను. మూడిని మూడులాగే రాస్తారేంటండి? పక్కన 9 ఉంది, 9ని 9 లాగే రాస్తారేంటండి? మళ్ళీ 3 వేశారు, మళ్ళీ 3ని 3 లాగే రాశారేంటండి? $30 అంట ఈ పోస్టర్ తయారు చేయడానికి అయింది. 3ని 3 లాగే రాస్తున్నారు, 9ని 9 లాగే రాస్తున్నారు, మళ్ళీ 3ని 3 లాగే రాస్తున్నారు. అసలు 3ని 9 లాగా రాయొచ్చుగా, 9ని 3 లాగా రాయొచ్చుగా. మళ్ళీ 3 ఉంది, ఆ 3ని మళ్ళీ 9 లాగా రాయొచ్చుగా. అసలు ఇలా ఎందుకు ఆలోచిస్తారండి మీరు? అసలు ఇంకెప్పుడు మారతారండి? ఇంకా మారరా మీరు? ట్యూషన్కి రండి నా దగ్గరికి. $30 అండి ఫీజు. నేను నేర్పిస్తాను మీకు. 3ని 9 లాగా ఎలా రాయాలి, 9ని 3 లాగా ఎలా రాయాలి, అసలు 3ని 3 లాగే ఇలాగే ఎందుకు రాయాలి, ఇలా 4 లాగా ఎందుకు రాయకూడదు, 5 లాగా ఎందుకు రాయకూడదు? అసలు ఈ నెంబర్స్ ఎక్కడి నుంచి పుట్టినాయి? ఫస్ట్ $30 పుట్టిన తర్వాత ఈ నెంబర్స్ పుట్టినాయి. ఇవేమీ మీకు తెలియదు కదా చరిత్ర. నాలాంటి జ్ఞానుల దగ్గరికి వచ్చి $30 ఇచ్చి నేర్చుకోండి. ఇంకెప్పుడు మారతారండి? ఇంకా 11 days వరల్డ్ వైడ్ అంటే 11 రోజులకి ఎన్ని కోట్లు వచ్చిందంట. ఇంకా 11 ఉంది చూడండి పోస్టర్లో. ఆ 11 కూడా సేమ్ నా చిన్నప్పుడు ఎలా అయితే ఉందో ఇప్పుడు కూడా అలాగే రాస్తున్నారండి. ఇంకెప్పుడు మారతారండి? నాకు చాలా బాధగా ఉంటదండి, చాలా బాధగా ఉంటది. కొత్తగా ఏదో ఒకటి కనిపెట్టాలి కదండి. $30 అండి, $30 అండి. 3 0 అండి, 03 కూడా రాయొచ్చండి. కానీ అది వాల్యూ లేదంటున్నారు. 0 యువతలుంటేనే, అంటే యువతలుంటే వాల్యూ ఉండదంట, యువతలుంటేనే వాల్యూ అంట. ఇంకా ఇక 11 చూసుకున్నా 1 1 అని రాశారండి. 3 1 11 అనొచ్చు కదండి. అసలు 1ని 1 లాగే ఎందుకు రాయాలండి? 3లా రాయొచ్చు కదా, లేకపోతే 3ని 1లా రాయొచ్చు కదా. 1 అంటే ఇలా ఇలా అంటేనే 1 అంటే అంత చిన్న చూపా మీకు? 1 అంటే 1 అంటే ఇలాగ అంట అంతేనా? 0 అంటే ఇంతేనా? 0ని ఇలా 9లా రాయొచ్చు కదా. అంటే 0కి విలువ లేదంటారు. మరి 0 లేకపోతే అసలు మన బతికే లేదు కదండి. ఇప్పుడు ఫేస్ ఉండేది రౌండ్ గానే, కంట్లో గుడ్డు ఉండేది రౌండ్ గానే, ఇంకా చాలా ఉంటాయి రౌండ్ గా, పొట్ట వచ్చేది రౌండ్ గానే. అసలు 0 అంటే అంత చిన్న చూపు ఏంటి మీకు? ఇప్పుడు $30 లో 3 ఉన్నా 0 లేకపోతే దానికి వాల్యూ లేదు కదండి. అసలు 0కే ఎందుకు విలువ లేదంటారు? 3కి లేదనొచ్చుగా, 9కి లేదనొచ్చుగా. ఇంకెప్పుడు మారతారండి? కొత్తగా కనిపెట్టండి. $30 అండి, $30. ఇంకా ఇక్కడ పెద్ది స్పెల్లింగ్ చూడండి. PEDDI అంట. అసలు పెద్ది స్పెల్లింగ్ ఇలా ఎందుకు రాయకూడదు? AFGGH ఇలా ఎందుకు రాయకూడదు? ఎప్పుడన్నా ఆలోచించారా? అసలు పా అనే అక్షరం గురించి మాట్లాడుకుందాం. ఇక్కడ తెలుగులో అయితే రాలేదు, ఇంగ్లీష్ లో ఉంది టైటిల్. పా పా అనే అక్షరం, పా అనే సౌండ్ వస్తుందని ఎప్పుడైనా ఆలోచించారా? అసలు ఆ పా అనే సౌండ్ ఎందుకు వస్తుందని ఆలోచించారా? బా రాసి పా అని ఎందుకు రాదని ఎప్పుడైనా ఆలోచించారా? ఇవన్నీ మీకు తెలీదు, నాకు తెలుసు. ఎందుకంటే నేను $30తో సినిమాకి వెళ్తా. మీరు మీరు కేవలం ఒక 500 పెట్టో 600 పెట్టో వెళ్తారు, లేకపోతే 1000 పెట్టి వెళ్తారు. కానీ నేను $30 పెట్టి వెళ్తా. కాబట్టి ప్రతి దాన్ని క్వశ్చన్ చేసే అర్హత నాకుంది. ఎప్పుడైనా ఆలోచించారా? పి పోనీ పా పి పాపి
మళ్ళీ ఫ్రేమింగ్ వచ్చింది. చూసారు, ఇలాంటివి కూడా సినిమాలో లేవు. పాపి ఇలాంటివి వాడొచ్చు, అంటే కొత్త కనిపెట్టి వాడొచ్చు. $30 తీసుకుంటున్నారా, ఆ మాత్రం కనిపెట్టలేదు. ఎందుకున్నారో తెలియదు. ఇక్కడ పిఈడిడిఐ బదులు డిడిపిఈఐ అలా కూడా పెట్టచ్చు కదా. ఎందుకు తప్పు, ఎందుకు తప్పు? అసలు ఇది ఎప్పుడైనా ఆలోచించారా మీరు? $30 అండి, నా దగ్గరికి వచ్చి నేర్చుకోండి మీరు. నేను నేర్పిస్తా, ప్రతిదీ నేర్పిస్తా. ఒకట్లాగే ఎందుకు రాయాలి? పెద్దలో ఫస్ట్ పిఏ ఎందుకు పెట్టాలి? పాస్ సౌండ్ పీకే ఎందుకు వస్తుంది? ఈకెందుకు రావట్లేదు? ఎక్స్ కిందకి రావట్లేదు, వై కిందకి రావట్లేదు, జెట్ కిందకి రావట్లేదు, ఓన్లీ పాస్ సౌండ్ పీకే ఎందుకు వస్తుంది? ఇలాంటివన్నీ నేను నేర్పిస్తా. $30 ఫీజు, ప్రతి ఒక్కరూ వచ్చి నేర్చుకోండి నా దగ్గర. తెలుసుగా నేను ఎక్కడ ఉంటానో, నాకే తెలీదు, మీకు ఎలా తెలుస్తుంది? ఈ రకంగా అయితే ఉందండి పోస్టర్. అంటే $30 క్వాలిటీ అయితే నాకైతే కనిపించట్లేదు. మొత్తం దుమ్ము దుమ్ముగా ఉంది, వెనకాల మొత్తం దుమ్ము పట్టేసింది. కనీసం దాన్ని క్లీన్ చేయకుండా పోస్టర్ అయితే వీళ్ళైతే రిలీజ్ చేసేసారు. ఇంకా రామ్ చరణ్ గారి కాలు మీద కావచ్చు, అతను ఎవరో పడుకున్నారు పాపం, అతను లేపుతున్నట్టు ఉన్నాడు రామ్ చరణ్ గారు. అతని కింద కూడా పాపం దుమ్ము అయితే ఉంది, దుమ్ములో పడుకుని పోయాడు. ఇలాంటి క్వాలిటీ లేని పోస్టర్లు నాకు అసలు నచ్చవండి. $30 అయిందంట ఇది తయారు చేయడానికి. నాకైతే అసలు నచ్చలేదండి. ఆ దుమ్ములో పడుకుంటాం ఏంటండి? ఏదో మబ్బు పైనో, లేకపోతే హెలికాప్టర్ ఫ్యాన్ తిప్పుతూనో అక్కడ పడుకుంటే అది రిచ్ గా ఉంటది కదండి. అలాంటి ప్లాన్ చేయకుండా చూసుకోండి, బ్యాక్గ్రౌండ్ కూడా దుమ్ము దుమ్ముగా ఇలా ఉంది. ఇలా ఉండటం కరెక్ట్ కాదండి. ఇంకెప్పుడు మారతారండి? అసలు ఇంకెప్పుడు మారతారు? మళ్ళీ దుమ్ములో ఫోటో దిగుతాం. రామ్ చరణ్ గారు అలా స్టిల్ ఇచ్చారు కదా దుమ్ములో. ఏంటో అసలు ఈ క్వాలిటీ. వెనకాలేమో దుమ్ము ఉంది, ఎదనేమో దుమ్ము లేదంట. ఇదే ఎక్కడ లాజిక్ అండి? $30 అండి, $30 అండి. ఇంకా కింద చివర జియో స్టూడియోస్ అని ఉందండి, ఆ స్టూడియో అంట. మరి ఆ స్టూడియో వాళ్ళు ఈ ఫోటో తీసి ఉంటారు నాకు తెలిసి. మరి వాళ్ళకి కూడా ఫోటో తీయటం అయితే సరిగ్గా రాలేదు, సరిగ్గా దిద్దలేదండి, సరిగ్గా కడగలేదు ఫోటో. మన దగ్గర ఆ $30 లేవేమో, నన్ను అడిగితే ఇచ్చేవాడిని. పక్కన టీ టీ అంట, టీ సిరీస్ అంట, అంటే వాళ్ళదేమో టీ షాప్ ఏమో. అంటే ఈ రకమైన అడ్వర్టైజ్మెంట్లు అండి మీరు ఇచ్చేది పోస్టర్ లో. ఇదేమో జియో స్టూడియోస్ అంటే అదేమో ఫోటోగ్రాఫర్ స్టూడియో లాగా అయితే ఉంది, పాస్పోర్ట్లు చేస్తారేమో. టీ సిరీస్ అంటే టీ టీ అమ్ముకునే షాప్ ఏమో. అంటే ఈ రకమైన యాడ్లు ఇస్తారేంటండి పోస్టర్ లో? నెక్స్ట్ ఇంకే కింద చాలా ఉందండి. అసలు రత్నవేలు గారి పేరు ఉంది. రత్నవేలు అంటే ఆయన రత్నాలు అమ్ముకుంటా ఉంటారేమో. ఇలా అనవసరమైన యాడ్లన్నీ కింద ఉన్నాయండి. జియో స్టూడియోల యాడ్లు, టీ షాప్ యాడ్లు, పైన ఏమో మైత్రి మూవీ మేకర్స్ అంటండి. అంటే ఇలా షార్ట్ ఫిల్మ్స్ చేస్తారేమో. పక్కన సుకుమార్ అంట, సుకుమార్ గారు కూడా యాడ్ ఇస్తున్నారండి, ఆయన పేరు పాపులర్ అవ్వాలని. ఈ రకంగా పోస్టర్ లో డిజైన్ చేయటం అనేది కరెక్ట్ కాదండి. $30 పెట్టి ఓన్లీ సినిమా గురించి మాట్లాడాలి తప్ప ఇక్కడేమో మూడు 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 లాగే రాస్తున్నారు, 9 లాగే రాస్తున్నారు. కింద ఈ టీ షాప్ అడ్వర్టైజ్మెంట్లు, జియో ఫోటో స్టూడియో అడ్వర్టైజ్మెంట్లు ఇవన్నీ ఉన్నాయండి. నాకైతే నచ్చట్లేదండి. ఈ పోస్టర్ అయితే ఎక్కువ రోజులు అయితే నిలబడదు. నా $30 కోసం నేను ఎంత దూరం అయినా ప్రయత్నిస్తానండి. మీరు కూడా నా వెనకాల ఉండాలని నేనైతే కోరుకుంటున్నా. థ్యాంక్ యూ అండి.